హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బుద్ధుడి గురించి అందరికీ తెలుసు. సిద్ధార్థుడిగా పుట్టిన ఓ రాజు బుద్ధుడిగా మారిన కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు మీరు ఈ కథను చదువుకునే ఉంటారు. ప్రశాంతతకు మారుపేరు గౌతమ బుద్ధుడు అని చెప్పొచ్చు. ప్రపంచంలో చాలా మంది ఈ బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ఎవరైతే ప్రశాంతంగా జీవించాలి అనుకుంటారో వారు ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు. పూర్తిగా తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతి మాట జీవితానికో పాఠంగా మారింది. చాలా మంది బుద్ధుడు చెప్పిన సూక్తులను కూడా పాటిస్తూ ఉంటారు. చాలా మంది ఇళ్లలో కూడా బుద్ధుడిని సంబంధించిన ఫోటోలు కూడా ఉంటాయి. బుద్ధుడు అంటేనే ప్రశాంతతకు మారుపేరు. అలాంటి బుద్ధుడు చెప్పిన కొన్ని సూత్రాలను పాటిస్తే మీ జీవితమే మారిపోతుంది. బుద్ధుడు చెప్పిన సూక్తుల్లో ఇది కూడా ఒకటి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని బుద్ధుడు బోధించాడు. ఇప్పుడున్న రోజుల్లో అందరిలోనూ దురాశ, స్వార్థం అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఇతరులకు సహాయం చేయడాన్ని మర్చిపోయారు. ఏ పని చేసినా భవిష్యత్తు కోసం ఆలోచించకుండా చేయాలని బుద్ధుడు చెప్పాడు. సమయం అనేది ఎప్పటికీ తిరిగి రానిది కాబట్టి మీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోకండి. ప్రతి క్షణం ఎంతో విలువైనదని బోధించాడు బుద్ధుడు. ఎదుటివారి పట్ల సానుభూతి, దయతో ఉండాలని బుద్ధుడు చెబుతున్నాడు. మనిషికి ఉండాల్సిన లక్షణాల్లో దయ, కరుణ అనేవి ఉండాలి కూడా. ఎవరైతే తమ జీవితంలో సానుభూతి, దయను కలిగి ఉంటారో వారు జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు. నేను, నాది అన్న అహంకారాన్ని మనిషి వదిలిపెట్టాలి. అహంకారం వల్ల అనుబంధాలను, స్నేహితులను కూడా దూరం చేసుకోవాల్సి ఉంటుంది. అహంకారం కోపాన్ని పెంచుతుంది. అహంకారం ఉన్నవారు సమాజంలో గౌరవంగా బ్రతకలేరని బుద్ధుడు బోధనలో ఉంది. అదేవిధంగా సుఖాలపై వ్యామోహం కూడా పెంచుకోకూడదని, మీరు చేసే పనిలో ప్రతిదీ పరిపూర్ణంగా ఉందని మీరు గ్రహించినప్పుడు మీరు మీ తల వెనుకకు వంచి ఆకాశం వైపు చూస్తూ నవ్వుతారు. ఎందుకంటే నిన్నెవరూ ఆపలేరు. మీ లక్ష్యం ఏమిటో సరిగ్గా గ్రహించండి. 3 విషయాలు చాలా కాలం దాచపడవు: సూర్యుడు, చంద్రుడు, నిజం. మీరు దేనినైనా దాచవచ్చు, కానీ నిజాన్ని దాచడం అసాధ్యం. సత్యం సూర్యచంద్రుల వంటిది, నాశనం చేయలేనిది. జీవితంలో సత్యానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నించండి, నిజం చెప్పడానికి ప్రయత్నించండి అంటూ బుద్ధుడి సూక్తులు మనకు సూచిస్తున్నాయి.